సత్యవతి గారిని, పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాతి గారిని, అదేవిధంగా మా అనకాపల్లి ఇన్ఛార్జ్ అయిన భరత్ గారిని, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా దివంగత నేత ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశాక మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. మరి ఈ రోజున అనకాపల్లి నియోజకవర్గంలో గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా మన శాసనసభ్యులుగా ఉన్న గౌరవ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి నేతృత్వంలో మరి పెద్ద వైఎస్ సుబ్బారెడ్డి గారి తాలూకా సువర్ణ హస్తాలతో ₹1 ఖర్చు లేకుండా గత ప్రభుత్వంలో కాబట్టి జన్మభూమి కమిటీలతో దోపిడీ చేయబడ్డ వాళ్ళందరికీ కూడా మీ తాలూకా డీడీలు కానివ్వండి, మీ తాలూకా రిజర్వ్ కానివ్వండి, మీ తాలూకా రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ₹1 ఖర్చు లేకుండా ఇవాళ అనకాపల్లి నియోజకవర్గంలో పేదింటికి సువర్ణ అధ్యాయంగా మీ సొంత ఇంటికి ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ తాలూకా కర్తవ్య ధ్వనులతో హర్షం వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై జగన్, జై జగన్, మా చెప్పండి, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. మరి ఈ రోజున ఒక మంచి వాతావరణం అనకాపల్లి జేడీఎంసీ పరిధిలో 2750 మంది అర్హులైన పేద ప్రజానికాన్ని కులం, మతం, ప్రాంతం, ఉద్దేశం లేకుండా స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రి వారు విద్యావంతుడిగా ఉన్న శ్రీ అమర్నాథ్ గారి నేతృత్వంలో పార్టీలు, కులాలు, మతాదులు ఖచ్చితంగా గౌరవ ఏడీసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ ఏడీసీ గారు శ్రీనివాస్ అన్న, గౌరవ టిడ్కో అధికారులు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారు శ్రీ పట్నాశెట్టి గారికి కూడా అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మరి ఈ రోజున సువర్ణ అధ్యాయం మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా కూడా ఇక్కడ మౌలిక వసతులు లేకుండా ఒక అరణ్యంలో ఈ పరిస్థితుల్లో మంత్రి గారి శాసనసభ్యులు అయ్యాక ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాక రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం, ట్రైన్స్ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర చైర్మన్ అనేక మంది పెద్దలు ఈ రోజు కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. అనకాపల్లి నియోజకవర్గానికి మరి గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ గారు ముందుగానే సంక్రాంతి పండుగ తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ శెట్టి గారిని మారవలసిందిగా కోరుతున్నాం. గారికి, గవర్నర్ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే పెందుర్తి గారికి, టిడ్కో చైర్మన్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ముఖ్యంగా ఇక్కడ హాజరైన అన్ని బెనిఫిషరీస్ కి నా నమస్కారాలు. ఈరోజు మనము అనకాపల్లి జిల్లాలో సత్యనారాయణపురం ఈ ప్రాంతంలో టిడ్కో హౌసెస్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. మనకి దాదాపు ఇక్కడ 2744 హౌసెస్ కట్టడం జరిగింది. ఈ హౌసెస్ లో మొత్తము 86 బ్లాక్స్ ఉన్నాయి. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ చూసుకుంటే 153.82 కోట్లు ఖర్చులైంది. ఇప్పటికు ప్రోగ్రెస్ చూస్తే 365, 430 SFTతో ఉన్న మొత్తము 2744 హౌసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మొత్తం టిడ్కో డిపార్ట్మెంట్ ద్వారా ఈ మొత్తం అన్ని పూర్తి అయింది. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యం చూసుకుంటే మనము వాటర్ సప్లై ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే రన్నింగ్ వాటర్ అందరికీ ఉంది. అదేవిధంగా రోడ్స్ సదుపాయాలు చేయడం జరిగింది. డ్రైన్స్, సివరేజ్, ఎస్టీపీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయడం జరిగింది. కొంతమంది 448 మందికి బ్యాంక్ టైఅప్ అది కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి
దీని మీద కంటిన్యూస్ రివ్యూ చేస్తూ మనకి ఎంఏఓడి డిపార్ట్మెంట్ తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ మేడం, అదేవిధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మనకి కంటిన్యూస్ ఇది రివ్యూ చేస్తూ ఇది కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇచ్చినప్పుడు టెలికో డిపార్ట్మెంట్ తో ఫాలోఅప్ చేసేసి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ అన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చి సుబ్బారెడ్డి గారు వచ్చి ఈ ఇనాగరేషన్ సెరమనీకి మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇంకా అనకాపల్లి జిల్లాలో 1 సెంట్ హౌసెస్ 1.5 సెంట్ తో మనకి పిఎంఐ యూడి హౌసెస్ కూడా కట్టడానికి ఉన్నాయి. అవి కూడా ప్రోగ్రెస్ లో తీసుకొస్తున్నాము. ఎవరికైనా హౌసెస్ రాలేని వాళ్ళకి కూడా 100 days హౌసెస్ లో హౌస్ సైట్స్ హౌసెస్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. మరొకసారి ఇంకా ఏదైనా ఇష్యూస్ వచ్చేస్తే మీరు మా దృష్టికి తీసుకొస్తే సోమవారం స్పందన మనకి దాంట్లో అర్జీ పెట్టిస్తే మేము ఆ ఇష్యూస్ వెరిఫై చేసి రిజాల్వ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. మీరు అందరూ ఇక్కడే వచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలిపిస్తూ మంత్రి గారు మరి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర టిడ్కో చైర్మన్ గా నియమింపబడిన తర్వాత ఈ టిడ్కో తాలూకా వ్యవస్థను ప్రతిష్టగా తీసుకుని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కృషి చేయడమే కాకుండా కార్యక్రమంలో భాగస్వాములైన టిడ్కో చైర్మన్ అన్య ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నా. నేటి టిడ్కో గృహ ప్రారంభకులు, ముఖ్య అతిథి, మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ టీటీడీ చైర్మన్ గారు శ్రీ వై సుబ్బారెడ్డి గారికి, అలాగే మీ శాసనసభ్యులు మరియు భారీ పరిశ్రమ శాఖ మార్చులు గుడివాడ అమర్ గారికి, అలాగే మరి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి గారికి, నూతనంగా అనకాపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న భరత్ కుమార్ గారికి, అలాగే పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజు గారు, వేదిక మీద ఉన్న మా టిడ్కో డైరెక్టర్లు, కార్పొరేటర్లు, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయట్లో మాకు పూర్తి సహకరించిన జిల్లా కలెక్టర్ గారు, పార్టీ పెద్దలు, ముఖ్యంగా ఈ యొక్క టిడ్కో లబ్ధిదారులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఎప్పుడా అని చూస్తున్న టిడ్కో లబ్ధిదారులందరికీ కూడా కొత్త సంవత్సరంలో నూతన సంవత్సర కానుకగా టిడ్కో ఇళ్లు అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. సుమారుగా 27 ఎకరాల సుదీర్ఘమైన సువిశాలమైన ప్రాంతం ఇది. మరి బిల్డింగుల చుట్టూ మీరు తిరిగారు కదా, అందరికీ నచ్చాయా? మరి గట్టిగా ఒకసారి ముఖ్యమంత్రికి చప్పట్లు కొట్టండి. మరి ఈరోజు కార్యక్రమంలో మరి రాష్ట్రం అంతా టిడ్కో గృహాలు 20,000 గృహాలు అందజేయడం జరిగింది. ఈరోజు మన అనకాపల్లిలో 2,744 గృహాలు మనం అందజేస్తున్నాం పూర్తి సదుపాయాలతో. ఈ యొక్క కార్యక్రమాల్లో మరి సుదీర్ఘమైన పాదయాత్రలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. ప్రజాప్రభుత్వం మీ అందరి ఆదరాభిమానాలతో ఎన్నికైన వెంటనే టిడ్కో గృహాలు అన్ని కూడా
ఏ కేటగిరీలో ఉన్న గృహాలు మీకు ఉచితంగా అందజేస్తానని ఆ రోజు మాట ఇచ్చి కేవలం రూపాయికే రిజిస్ట్రేషన్లు కూడా ఉచితంగా చేసి అందజేస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క బిల్డింగ్లు ముందు చాలా మంది ఆలస్యమైంది అని మీలో కొంతమంది అనుకోవచ్చు. 2018లో ఇదే గృహాలు మనం ఏదైతే మన ప్రభుత్వంలో ఉచితంగా అందజేసిన గృహాలు ఇవ్వడానికి 2,65,000 రూపాయలు మరి మీ అందరూ కూడా బ్యాంక్ ఛార్జెస్ కట్టవలసి వచ్చేది. మరి వాటన్నిటిని వైవర్ చేసి సుమారుగా ఆ యొక్క బ్యాంకు లోన్ మీరు అవైల్ చేసుకొని ఉంటే ప్రతి నెల 3,000 రూపాయలు చొప్పున 20 సంవత్సరాలు కడితే 7,20,000 రూపాయలు మీరు దీనికి చెల్లించవలసి ఉండేది. అలాగే మీకు 20 గజాల అన్డివైడెడ్ షేరు దీనిలో ఇవ్వడం జరిగింది. అంటే అదొక 2 లక్షలు. ఇక్కడ ఉన్న ప్రాంతంలో మీకు రోడ్లు, కాలువలు, ఎస్టీపీ, ఎలక్ట్రిసిటీ అన్ని సదుపాయాలు ఇవ్వడానికి మరో 1,00,000. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పూర్తి ఉచితంగా అందజేస్తూ 12 లక్షల రూపాయల ఆస్తి అందజేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి 12 లక్షల రూపాయల ఆస్తి రూపాయి కూడా మనం ఇచ్చేయకుండా ఇస్తున్నారంటే మరి వారికి ఎంత కృతజ్ఞత అయి ఉండాలి. దీనిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మనం నిర్మించిన టిట్కో గృహాల్లో పూర్తి ఉచితంగా ఇస్తున్న 2,296 గృహాలు అతి పెద్ద లేఅవుట్ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది అనకాపల్లి పట్టణంలో మాత్రమే మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఇప్పటి వరకు మేము ప్రారంభించిన లేఅవుట్లో అతి పెద్ద ఉచితంగా అందజేస్తున్న లేఅవుట్ అనకాపల్లిది. అలాగే ఇక్కడ మంచినీరు సరఫరా చేయడానికి ఒక సుదీర్ఘమైన ప్రయత్నం జరిగింది. మరి అనకాపల్లి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీళ్లు శారదా నది నుంచి తీసుకుంటారు. ఈ లేఅవుట్ లో ఉన్న ప్రత్యేకత గోదావరి నీటిని శుద్ధి చేసి 24 గంటలు నీటి సరఫరా అందజేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేరుగా గోదావరి నీరు శుద్ధి చేసి మీ యొక్క ఫ్లాట్స్ లోకి రాబోతుంది. అలాగే ఈ రోజు పట్టాలు ఇచ్చే దాంట్లో మీరు ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి. మనం తిరుపతి వెళ్తే సుమారుగా మరి వెంకటేశ్వర స్వామి విగ్రహం నుంచి సుమారుగా 20 అడుగుల దూరంలో మనం మొక్కుకుంటాం. నిత్యం వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి తన సుహస్తాలతో తాకిన మన వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు మీకు పట్టాలు అందబోతున్నాయి. దానికే వారికి కృతజ్ఞత తెలియవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత ఇంత పెద్ద లేఅవుట్ లో మీరు ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి మీరు కూడా ఇక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది కొద్ది రోజుల్లో ప్రభుత్వం జీవో ఇవ్వబోతుంది. వీటి బాధ్యతలు కూడా మీరందరూ కూడా ఒక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కింద మరి ఏర్పడి ఈ యొక్క కాలనీలో మంచినీళ్లు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్ని మేము ఇస్తాం. కాలనీలు మంచి చెడులు కూడా చూసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. మరి ఇంతటి చక్కటి గృహాలు, పట్టాలు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఈరోజు మీకు ఇవ్వబడుతుంటే మరి మీరందరూ కూడా ఇంత చక్కటి సదుపాయాల అందజేసిన ముఖ్యమంత్రి గారికి మనం ఏమి అందజేయాలి? మరి మీ అందరి చక్కటి చిరునవ్వుతో, మీ ఆశీస్సులతో మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై జగన్. థ్యాంక్ యూ అన్న. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత మన పెద్దలు ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ మరి టీటీడీ మాజీ చైర్మన్ గారైన సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో అనకాపల్లి సమన్వయకర్తగా నియమింపబడి నిన్న అనకాపల్లి నియోజకవర్గ కార్యకర్తల అందరి చేత కూడా గుడివాడ అమర్నాథ్ గారి నేతృత్వంలో శుభాశీస్సులు తీసుకొని ఈరోజు కార్యక్రమానికి అతిథిగా వచ్చిన అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు మునసాల భరత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హలో హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, నాయకులకి, వేదిక ముందున్నటువంటి నా అక్క చెల్లెళ్ళకి, అన్నలకి, పెద్దలకి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఇది ఎంత చక్కటి కార్యక్రమం అంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి కానుకగా సుమారు 2,700 మందికి ఇల్లులు పంపిణీ చేస్తున్నారు. అంటే మనం కొత్త పెళ్లి ఇల్లుని తెచ్చుకున్నా కానీ ఇలాంటి ఇల్లులు ఎవరికి మనం పంచిపెట్టడం జరగదు. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు 200 కోట్ల పైచీలక ఖర్చు పెట్టి మీ అందరూ ఆనందంగా ఉండాలని, మీ మొహాల్లో చిరునవ్వు ఉండాలని, ఆయన గుండెల్లో ఎప్పుడూ మీరు ఉండాలని మీ అందరికీ ఇల్లులు పంచి పెట్టడం జరుగుతుంది. ₹1 బియ్యం ఇచ్చే నాయకులను చూసుంటాం కానీ ₹1 ఇల్లులు ఇచ్చే నాయకుడిని మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూస్తున్నాం. మనం 30-40 సంవత్సరాల తర్వాత అయినా కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారంట, ₹1 ఇల్లు ఇచ్చేవారంట అని చెప్పుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమం ఈ ఒక్క ప్రాంతానికే కాదు, మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి మనందరమీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం దగ్గరలోనే తీర్చుకోవాలి. మనం ఏ విధంగా తీర్చుకోవాలో మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఇల్లులు కూడా ఏదో మొక్కుబడికి ఇచ్చామన్నట్టు కాకుండా మీకు ఇల్లు కంప్లీట్ గా 100% మీరు ఇప్పుడు ముహూర్తం పెట్టుకుని లోపల గృహప్రవేశం చేసుకునే విధంగా ఈ ఇల్లులు రెడీ చేయడం జరిగింది. ఇంటికి రోడ్లు, ఇంట్లో ఫ్యాన్లు, పెయింట్లు, టైల్స్, లైట్లు, ఫ్యాన్లు కూడా వేసి వాటర్ తో సహా 24 గంటలు మీ అందరికీ మంచినీరు, వాటర్ ఇవన్నీ రావాలని చెప్పి అన్ని రెడీ చేయడం జరిగింది. దీనందరికీ మనం ముఖ్యమంత్రి గారిని మనం జీవితాంతం ఆయనకి రుణపడి ఉండాలి, ఆయన గుర్తు చేసుకుంటూ ఉండాలి. దీనికి సహకరించినటువంటి మన మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అలాగే ఎంపీ సత్యప్రదం గారు, అలాగే మన పెద్దలు, వీళ్ళందరికీ మనందరమే ఎప్పుడూ సపోర్ట్ గా ఉండి మీ సపోర్ట్ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అమ్మ బీసెట్టి వెంకట సత్యవతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందే అన్నట్టుగా మన సత్యనారాయణపురంలో ఈరోజు ఒక మంచి పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు
మాజీ టీటీడీ చైర్మన్, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దల గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో, మరి డైనమిక్ లీడర్ అనకాపల్లి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ మరియు పెట్టుబడుల శాఖ మార్చులు సోదరులు గుడివాడ అమర్నాథ్ గారికి, మరొక అతిథిగా విచ్చేసినటువంటి పెందుర్తి ఎమ్మెల్యే సోదరుడు అదీపరాజు గారికి, టిట్కో చైర్మన్ అయినటువంటి సోదరులు ప్రసన్న కుమార్ గారికి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడి అనకాపల్లి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించబడినటువంటి సోదరుడు మలసాల భరత్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాశీస్సులతో, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్స్ కి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులకు, నాయకులకు, వేదిక ముందున్న పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ రోజు మరి అనేక సందర్భాలలో మరి ఇల్లులో ఎప్పుడు దిగుతామా, మౌలిక సదుపాయాలు పూర్తి చేసుకుని సొంతింటి కళని ఎప్పుడు పూర్తి చేసుకుంటామా అని ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలోనే అతిపెద్ద గృహ నిర్మాణ సముదాయం టిట్కో సంబంధించి అనకాపల్లి కావడం మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఇందులో 2744 ఇళ్లను నిర్మిస్తే 2240 పూర్తి ఉచితంగా ఈ రోజు నిరుపేదలైన అక్క చెల్లెమ్మలకి ఇస్తున్నారంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజల పట్ల, మహిళల పట్ల, పరిపాలన పట్ల ఉన్న చిత్తశుద్ధి. అనేక సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు చెప్తూ ఉండేవారు, లేదు మాకు టిట్కో ఇల్లు ఇస్తారని. గత ప్రభుత్వంలో మీ అందరూ తెలుసు, అరకొరగా సదుపాయాలు లేకుండా, ఎటువంటి నిర్మాణాలు పూర్తి కాకుండా హడావుడిగా ఒక ఎలక్షన్ స్ట్రాటజీ లాగా గృహప్రవేశాలు చేసి చాలా చాలా హడావుడి చేయటం ఈ ప్రాంత వాసులుగా మనందరికీ తెలుసు. మన అనేక సందర్భాల్లో చెప్పాము, ఎందుకంటే మీకు ఇల్లు ఇవ్వడం విషయం కాదు, మీకు నివాసయోగ్యమైన ఇల్లు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, రోడ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. అక్కడ అన్ని రకాల సదుపాయాలతో జగనన్న ఇస్తారు అని ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం మాకు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు వేదిక మీద ప్రజాప్రతినిధులుగా మాకు ఇంతకంటే సంతోషం, ఇంతకంటే గౌరవం ఉంటుంది. మా ప్రాంత అక్క చెల్లెమ్మలందరూ ఇవాళ సొంత ఇంట్లో ఈ కాలనీలో అడ్డు పెడుతున్నారంటే ఇది నిజమైన పండుగ, ఇది పేదల పండుగ, ఇది మహిళల పండుగ. ఈ కార్యక్రమానికి మరి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన మా నాయకులకు, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన మహిళలకు మరొక్కసారి